నమస్తే సార్. నమస్తే. ఈ బిగ్ బాస్‌లో ఈ మధ్య ఇప్పుడు ఒక గుడ్ల టాస్క్ ఒకటి జరుగుతుంది కదా! సో, ఇందులో వచ్చేసి ముగ్గురు కంటెస్టెంట్లు, లేడీ కంటెస్టెంట్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు అసలు. మరి దారుణంగా ఉందా వీడియో? అసలు దాని గురించి చెప్పండి. సేమ్ ప్రభావతి టాస్క్ సన్నీ అండ్ ప్రియా ఉన్న సీజన్లో అయింది. ఆ టైంలో పళ్ళు రాలుతాయి అని కూడా ప్రియా వార్నింగ్ ఇవ్వడం, ఒర్రకు అని ఈయన అనడం, ఒర్రకేంటి ఒర్రకు నా మీదకి ఇట్లా మిచ్చి పిచ్చి మాట్లాడితే నేను ఇచ్చేస్తాను ఆవిడ పళ్ళు రాల కొడతా అని చెప్పి వార్నింగ్ వచ్చింది. అప్పుడు సన్నీ వర్సెస్ ప్రియా గుడ్ల టాస్కే, ప్రభావతి టాస్కే యాక్చువల్గా. సేమ్ ప్రభావతి 2.0 కూడా అలాగే వచ్చింది. అండ్ ఇంకొకటి నాకు కూడా తెలియదు, మరి నేను అనుకుంటున్నా బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడైనా సరే రెడ్ డేంజర్ గ్రీన్ సేఫ్ కదా. ఒక రెడ్ గుడ్ వచ్చింది ఆ కోడి దగ్గర నుంచి. నిఖిల్ ఫస్ట్ అక్కడ కూర్చున్నాడు, చూశాడు, సరే తీసుకుందామా లేదా అనుకున్నాడు. ఎందుకు వచ్చిన గొడవలని లోపలికి వెళ్ళి హౌస్లో అందరికి చెప్తే తీసుకో అదేదో మరి ఎందుకు వచ్చిందో తీసుకో, మొత్తానికి దగ్గర పెట్టుకో అని చెప్పారు. వీళ్ళంతా వెళ్ళి జేబులో వేసుకున్నాడు. రెడ్ ఇన్ కేసు ఒకవేళ రెడ్ ఎగ్ డేంజర్ అయితే ఇప్పటివరకు మీరు సంపాదించిన గుడ్లన్నీ అవతల వాళ్ళకి ఇచ్చేయండి అని బిగ్ బాస్ చెప్తే ఏం చేస్తావు? ఏం చేయలేము. అంటే ఆ కలర్ అలాంటిది. నువ్వు రెడ్ ఎగ్ తీసుకోవడం నాకు అనిపించింది. మరి ఇక్కడే వీళ్ళు ఏమన్నా ఈ టాస్క్లో పాజిటివ్ చేస్తారో లేదో నాకు తెలియదు. గ్రీన్ ఎగ్ అయితే బ్లైండ్గా తీసేసుకోవచ్చు, ఎందుకంటే అది ఆల్రెడీ సేఫ్లోనే ఉంటుంది కాబట్టి. సో ఆ ఎగ్కి సంబంధించి ఏదో ఉంటుంది, ఈరోజు ఎపిసోడ్లో ఉంటుందో లేకపోతే నాగార్జున గారు ఏమన్నా చెప్తారో వేచి చూడాలి. అండ్ నౌ దోశల టాస్క్ దగ్గర ఎవరిది తప్పు? యాక్చువల్గా అందరికీ తప్పు మన ప్రేరణదే కనబడుతుంది. సేమ్ సోనియా వర్సెస్ విష్ణుప్రియలో కూడా నేను చెప్పా, విష్ణు చేసేది ఎవరికి అర్థం కాదు కానీ అవతల వాళ్ళు అరిచేవి అందరికీ తెలుస్తాయి. ఆ పిల్ల రాగానే ఏమనిందో తెలుసా? మొన్ననే గుడ్ల టాస్క్లో నన్ను నామినేట్ చేసావు కదా అమ్మ అనుకుంటూ ఈమెని పోక్ చేసింది. మండింది అప్పటికే ఈమెకి, ఏంటి ఇలా నన్ను టార్గెట్ చేసిందని. మళ్ళీ నెక్స్ట్ మనకంటే నేను ముందు వచ్చానని చెప్పు, ముందు దోశలు నాకేమని చెప్పు. అదేదో నువ్వు ఆమెకే చెప్పుకోవచ్చుగా. పేరున నేను ముందు వచ్చారా, ఫస్ట్ నాకు వేసేసాయి ప్లీజ్ అని చెప్పుకోవచ్చు కదా. వంకర మొహం పెట్టుకొని వచ్చి వంకర తింకరగా మాట్లాడింది విష్ణు. ఆ పిల్ల దోశలు వేస్తుంది, ఎందుకు వేస్తుంది తర్వాత సంగతి. తను వేస్తుంది నీకు కావాలి, రిక్వెస్ట్గా కూడా నువ్వు అడగొచ్చు. నువ్వు వంకరగా మొన్న కూడా నామినేట్ చేసావు కదా గుడ్ల టాస్క్లో అనుకుంటూ ఆరాలు తీసుకుంటూ వచ్చి తర్వాత నువ్వు మణికంఠని అడిగావు వంకరగా, అది కూడా ఈమెను అడగల నువ్వు. సో తనకు మండింది అని చెప్పాలి. అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో ఎవరైనా అలాగే చేస్తారు, విష్ణు ఉన్న అలాగే చేసేది. దానికి ఆ పెద్ద సీన్ ఏం చేసింది, ఇది దోశ తీసి మొహానికి వేసి కొట్టినట్టుగా ఫీల్ అయిపోయి అక్కడికి వచ్చి కింద పడి మీద పడి లబోతీపోమని ఏడ్చేసింది. వీళ్ళందరూ వెంటనే ఏదైనా అయితే వెంటనే వీళ్ళు అటెండెన్స్ ఇస్తారు కదా వచ్చే వాళ్ళందరూ, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ, మరి వాళ్ళకి కూడా ఫుటేజ్ కావాలిగా. వెంటనే వచ్చి ఏమైంది, ఏం జరిగింది నేను చెప్తాను ఉండండి. ఏదేదో సినిమాలో నేను చెప్తా బామ్మ అన్నట్టు, ఇందిరా సినిమాలో ఆ పిల్లోడు అన్నట్టుగా ఈయన వచ్చాడు నేను చెప్తాను అని మణికంఠ. వీడికి కూడా అక్కడ సిచ్యువేషన్ అర్థం కాలా, ఎందుకంటే అంత మెచ్యూర్డ్ కాదు కాబట్టి. ఆమె పోక్ చేసింది ప్రేరణకే తగిలింది, అర్థమైందా? కరెక్ట్గా టార్గెట్ చేశాను, ప్రేరణ బాగా తగిలింది, అర్థమైంది. ఈయన వచ్చేసి లేదు ప్రేరణ చాలా తప్పు చేసింది, ఆ దోశను ఇట్లా తీసాడు మొహానికి వేసి కొట్టినంత పని చేసింది, పాపం చూడు ఎంత ఫీల్ అయ్యిందో అన్నట్టుగా చెప్పాడు. తర్వాత ప్రేరణ మణికంఠకి చెప్పింది, మణి నువ్వు చేసింది తప్పు, నీ వల్లనే ఈరోజు ఇంత పెద్ద రాదంతం జరిగింది ఇక్కడ, కేవలం నీ వల్ల. నువ్వు సైలెంట్గా ఉంటే ఇక్కడ ఏమయ్యేది కాదు, నీ వల్లే అయ్యింది. ఎందుకు నువ్వు తప్పు చేసావు అయినా వాడికి అర్థం కాదే ఏదో రకంగా. అది ఓవరాల్ జరిగింది. కానీ విష్ణు చాలా డేంజర్, బాగా గమనించు. ప్రతి టాస్క్లోనూ చూడు, ఆమెతో ఎవరు గొడవ పడ్డా కూడా ఆమె చేసే పనులు అయితే బయటికి రావు. అండ్ నెక్స్ట్ గుడ్ల టాస్క్లో కూడా ఆ పిల్ల యష్మి గౌడ చక్కగా పుట్ట తీసి అన్నిటికి ఇలా ఎత్తబోతుంటే ఆమె ఇంకా బ్యాలెన్స్ చేసుకొని ఎత్తబోతుంటే వచ్చి పెడేలమని మొత్తం తన్నేసింది కాలుతో. అది మనకు కనబడింది, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా పాపం తెలియదు. యష్మికి ఏం చేయాలి అర్థం కాక అక్కడ పడుకొని కాసేపు ఏడ్చింది, ఏంటి ఇలా చేసింది ఏమే అని. ఇలా ఉంది పరిస్థితి. అండ్ ఓవరాల్ ఏ టాస్క్ తీసుకుంటా కూడా నిన్న గుడ్ల టాస్క్లో అయితే గొడవలు బాగానే జరిగాయి. ఇంకా మణికంఠ ఓవర్ యాక్షన్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, నిఖిల్ నెట్టేయడం వల్ల అప్పుడు అతను కొంచెం స్టామినా ఉంది, ఈ అబ్బాయికి ఏమో కొంచెం బక్కపలసగా ఉన్నాడు, అలా పడ్డాడు, ఏం అవ్వాల.
కానీ ఇక నా తల పగిలిపోయింది, నేను కోమాలోకి అలా వెళ్ళిపోయాను పడుకొని ఉండిపోయాడు అలా. అంతే. ఇక నేను కోమాలోకి వెళ్ళిపోయాను, అసలు ఈ జన్మకి నేను లేస్తానో లేదో, బిగ్ బాస్ ఈ సీజన్ లో నేను కోమాలోకి వెళ్ళిపోతాను, మళ్ళీ సీజన్ 10లోనో 11లోనో కోమాలో నుంచి బయటకు వస్తే అప్పుడు నాతో అడ్జస్ట్ అవ్వన్నట్టుగా బిహేవ్ చేసాడు. దానికి బిగ్ బాస్ ఒరే బాబు ఒకసారి ఇలా రా డాక్టర్కి చూపిద్దామంటే అనుకుంటే వెళ్ళాడు లోపలికి. ఇది ఎవరో అక్కడ ఏమైందో తెలియదు మనకి, మైనస్సే లే, పెద్ద విషయం అని కాదు. మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళేసి అదో ఏడుపు, నేను ఈ విన్నర్ అవ్వాలి, ఈ విన్నర్ నాకు చాలా ఇంపార్టెంట్, ఇంకొక అసలు స్టేట్మెంట్, నాకు ఈ 50 లక్షల సూట్ కేసు ప్లస్ ఆ చెక్ అండ్ అలాగే ఆ బిగ్ బాస్ కప్పు వచ్చిన వెంటనే పరిగెత్తుకుంటూ మా ఆవిడ నాకు పిల్లలు వచ్చేస్తారు ఈ ఆయన దగ్గరికి. స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది గెలిస్తేనే నా వైఫ్ వస్తుంది. లేకపోతే రాదంట ఆవిడ. ఆమె డిమాండ్ చేసినట్టు, ఒరే నువ్వు గెలుచుకొస్తేనే నీ గడప దొక్కుతాను, ఆమె డిమాండ్ చేసి పంపినట్టు చెప్పాడు. పాప మా పిల్ల ఏమీ డిమాండ్ చేయలేదమ్మా, ఆమె సైలెంట్ గానే ఉంది. ఆమెను అందరు ఇంకా ట్రోల్ చేస్తున్నారు కానీ ఆమె సైలెంట్ గానే ఉంది. షీఈ్ వెరీ గుడ్. ఇది ఓవరాల్ గా జరిగింది ఈయన గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇప్పుడు సెల్ఫ్ నామినేషన్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడు ఏ సీజన్లో, ఇప్పుడు మనం ఓటింగ్ ఎందుకు వేస్తాం, నువ్వు గెలవాలని. నువ్వు ఆయనతో అతన్ని నామినేషన్ వేస్తే నువ్వు డిఫెండ్ చేసుకుంటావు. ఎందుకు డిఫెండ్ చేసుకుంటావు, నామినేషన్లో ఉండకూడదని. ఎందుకంటే నామినేషన్లో ఉంటేనే ఎలిమినేట్ అవుతాం కాబట్టి. అందుకు అందరు అరుస్తారు. నీ అంతటా నువ్వు వచ్చేసి నేను సెల్ఫ్ నామినేట్ అవుతున్నాను బిగ్ బాస్ అంటే ఇంకా నీకు ఓట్లేయడం ఎందుకు దండగా. నీకు బదులు ఇంకెవరికనేసి ఆడు ఉంటాడు కదా, బాగుపడతాడు కదా, వాడికి ఉండాలని ఉంటుంది కదా, నీకు ఉండాలని లేదు. మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఎలాగో నేను గెలిచేస్తాను పెద్ద విషయం కాదు, ఎందుకంటే నేను సెల్ఫ్ నామినేట్ చేసుకో. నెక్స్ట్ నిన్న బిగ్ బాస్ వాడు పెద్ద సైకోగాడు, వాడు ఇలాగే టాస్క్లు ఇస్తాడు, మనల్ని ఏదో చేస్తాడు. అది వాట్ ఈస్ దిస్ యార్, ఆ లాంగ్వేజ్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ గారైనా, నాని గారైనా, కమల్ హాసన్ గారైనా, నాగార్జున గారైనా హౌస్లోకి వచ్చినప్పుడు కన్ఫెషన్ రూమ్లోకి వస్తే మీకు బిగ్ బాస్ హౌస్కి స్వాగతం అని ఆయన చెప్తాడు, ఇక మీరు వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ అంటాడు. గమనించావు ప్రతిసారి? నాగార్జున గారు ఇక మీరు వెళ్ళొచ్చు. ఇది నీకు ఆయన నచ్చినట్టు వెళ్ళడానికి కూడా ఉండదు. అంటే బిగ్ బాస్ ఆదేశం మేరకే ఆ హౌస్, వీళ్ళ కాన్సెప్ట్. ఇట్స్ ఎ మెకానికల్ వాయిస్, అది అందరికి తెలిసిందే. కానీ ఆ ఇంటి కాన్సెప్ట్ ఏంటి, ఆ ఇంటికి యజమాని బిగ్ బాస్. ఎవరు వచ్చినా, హోస్ట్ వచ్చినా, ఈవెన్ ఎండమోల్ షైన్ ప్రొడ్యూసర్ వచ్చినా మీకు స్వాగతం అంటాడు, ఇక మీరు వెళ్ళొచ్చు అంటాడు. ఆయన కనుసల్లో ఉండే హౌస్. సో అక్కడికి వచ్చినప్పుడు ఆయనకు నువ్వు మర్యాద ఇవ్వాలి. అలా కాకుండా నువ్వు ఆయన అంతే సైకోగాడు అది ఇదని ఎట్లా మాట్లాడతావు? అండ్ ఆ సెల్ఫ్ ఎలిమినేషన్ ప్లస్ ఇది కలిసి ఈయన ఎలిమినేట్ అవుతాడేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. పృథ్వీ అంటావా బూతులు, అది అగ్రెసివ్నెస్ వల్ల వచ్చిన బూతులే తప్ప ఇంటెన్షనల్గా ఆయన ఆదిత్య ఓని తిట్టాలని తిట్టాల. ఆ కోపంలో ఊగిపోతా అట్లా స్లిప్ అయ్యాడు. నన్ను అడిగితే నాగార్జున గారు మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు, ఆ పిల్లోడు సారీ కూడా చెప్తాడని అనుకుంటున్నా, అంతమించి ఇంకేం లేదు. మిగతా వాళ్ళంటే సో పర్వాలేదు, కిరాక్ సీత కూడా పర్లేదు, బాగానే మంచిగానే ఆడుతుంది, అందరూ బాగానే ఆడుతున్నారు. ఆ నబీల్ ఎందుకు ఆడుతున్నాడు ఆయనకే అర్థం కావట్లేదు. ఆయన సంచాలక్ మళ్ళీ నేను ఇటు చూడాలా అటు చూడాలి, అన్నిటి చూడాలి, మరి అదే కదా సంచాలకు. ఈ వాళ్ళతో కొట్లాడుతున్నాడు, నన్ను ఎటు చూడమంటావు చెప్పు, నీ ఇటు వస్తేనేమో ఆమె ఏదో చేస్తుంది, అటు వస్తే ఈమె ఏదో చేస్తుంది. మరి అదే ప్రతి టాస్క్కి సంచాలకుడు. కొన్ని టాస్క్లు చిన్నగా ఉంటాయి, కొన్ని 360 డిగ్రీస్లలో పెద్దగా ఉంటాయి. మేనేజ్ చెయ్యాలి అంతే. నువ్వు ఎంత బాగా మేనేజ్ చేస్తే అంత బాగా నిలబడతావు. సో నబీల్ ఒకడు. ఇలా ఉంది పరిస్థితి ఓవరాల్గా. ఈ టాస్క్ అయితే మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఈరోజు వీళ్ళందరూ కలిసి అవతల గ్రూప్లో ఒకరిని నువ్వు బయటికి గంటే వచ్చి వాళ్ళు గేమ్ ఆడరు అంటే అందరూ కలిసి ప్రేరణ పేరు చెప్పారు, ఆ పిల్ల బాగా ఆడుతుంది అని. మరి అది ఈరోజు చూడాలి. థ్యాంక్ యూ సార్.